దేవుని సన్నిధి మనతో ఉన్నది. ఆయన పాటల ద్వారా మహిమపరచబడిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. మరి ప్రార్థన చేసుకుని మనం వాక్యములోకి వెళ్ళిపోదాము. మరి ప్రార్థన చేసుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడమైన దేవుడవు, పరిశుద్ధుడవు, 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 నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి, నీ పాదంలో కొందనములు నాయన. జీవాధిపతి అయిన దేవ, సర్వలోక అధికారము కలిగిన దేవ, సృష్టికర్త అయిన దేవ, పునరుద్ధాన శక్తిమంతుడా, నీ పాదాల కొందనం చెల్లిస్తున్నాము తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ దినము ప్రభు నాయన, ఈ ప్రపంచం, ఈ లోకము బ్రతుకుతుంది, జీవిస్తుందంటే కేవలము నీ కృప వలనే ప్రభు నాయన. అయ్యా, అందుకు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ప్రభు నాయన, నిన్ను ఎందరో ఆరాధించుతున్నారు ప్రభు నాయన. వారి వారి కుటుంబములలో, వారి మందిరములలో, వారి హృదయములలో ప్రభు నాయన నిన్ను ఆరాధిస్తున్న వారు ఎందరో ఉన్నారు ప్రభు నాయన. ఇంకా కొందరు ప్రభు నాయన ఈ లోకంలో జీవిస్తున్నారు. అట్టి వారు కూడా ప్రభు నాయన నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు ప్రభు నాయన వారిని పురిగొలపండి, వారి ఆత్మను ముట్టండి ప్రభు నాయన. మారు మనస్సు, రక్షణ దయచండి ప్రభు నాయన. తండ్రి, ఈ ఒక వీడియో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. వారి కుటుంబంలో ప్రభు నాయన ఏ బలహీనతలు ఉన్నావో, ఏ అనారోగ్యత ఉన్నదో, ఏ సమస్యలు ఉన్నాయో ప్రభు నాయన, నీ నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను ప్రభు నాయన. యేసయ్యా, నీ పాదంలో కొందరుస్తున్నదని ప్రభు నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి ఇంటిని, ప్రతి బిడ్డని ప్రభు నాయన మీరు ముట్టండి స్వామి. అయ్యా, శోధనలో ప్రభు నాయన, శ్రమలలో ఉన్న కుటుంబంలో ప్రభు నాయన, ఇతరులకు పంచుకోలేని స్థితిలో ఉన్న కుటుంబములని ప్రభు నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభు నాయన మీరు స్వస్థత పరచండి ప్రభు నాయన. నీ నామానికి మహిమ కలగడానికి సహాయించండి అయ్యా. నీ సన్నిధి మాతో నాతో ఉంచండి ప్రభు నాయన. అయ్యా, వాక్యము మీది ప్రభు నాయన, మేము మీ ప్రజలు నాయన. వాక్యము ప్రభు నాయన మీరు మాతో మాట్లాడి మా హృదయంలో తృప్తిపరచండి తండ్రి నాయన. మీరు మమ్మల్ని అభిషేకముతో, ఆత్మతో నింపండి ప్రభు నాయన. మీ సన్నిధి మాతో ఉంచి ప్రభు నాయన. తండ్రి, మీరు మాట్లాడితే మేము మాట్లాడగలము తండ్రి ప్రభు నాయన. తండ్రి, నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేస్తాను నమ్మచ్చు. మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్న నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. సమయంలో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవుని సన్నిధి మన మధ్యన ఉన్నదని మనము భయము కలిగి ఆయన సన్నిధిలో వణుకుతూ కూర్చోవాలంటండి. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. దేవుడు ఆయన పట్ల మనము చేస్తున్న క్రియలను బట్టి, ఆయన పట్ల మనము ప్రేమిస్తున్న ప్రేమను బట్టి దేవుడు మనని ఉదయింప చేస్తాడు, అంటే ప్రకాశింప చేస్తాడు. ఆ రీతిగా మనం ఈ దినము ఉదయించే వారిగా ఉండాలి. అది ఎలా అంటే, మనం వాక్యం చూసుకున్నట్లయితే, మనం బైబిల్ తెచ్చి చూస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16, 17. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమును ఉన్నట్లు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అయ్యా, ఈ వాక్యము నీది ప్రభు నాయన.
నీ ప్రజలతో మేము మాట్లాడడానికి మీరు మాతో ఉండి నోటికి నోరుగా ఉండండి. మీ సన్నిధి ఉంచి నీ ఆత్మ అభిషేకంతో నింపండి. ఈ వాక్యము మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుగలుగుతాము తండ్రి. నీ సన్నిధి మాతో నాతో ఉంచి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరగిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పెట్టుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, బిలాము మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఎవరితోని? లాబాలకు బిలాము మాట్లాడుతున్న మాటలు. బిలాము చెప్తున్నాడు అతనికి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపము ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చూస్తున్నట్టండి చూడండి, ఇక్కడ బిలామును బాలాకు ఈ ఇశ్రాయేలు ప్రజలని తరిమివేయాలని ఇక్కడ బాలాకు ఈ బిలామును పిలిపించి ఉంటాడు. కానీ దేవుని దర్శనము బిలాముకు వచ్చినప్పుడు బిలాము ఇక్కడ బాలాకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే బాలాకు బిలాముని పిలిపించి ఇశ్రాయేలు ప్రజలను తరిమివేయాలి, వారు విస్తరిస్తున్నారు, వారు పరాక్రమశాలులుగా ఉన్నారు, వీరిని తరిమివేయాలంటే నీవు రావాలని చెప్పి ఇక్కడ బిలామును కబురు పెట్టినప్పుడు బిలాముకు దేవుడు అక్కడ దర్శనం ఇచ్చాడండి. ఏమని? 15 చదవము ఒకసారి. 15 నుంచి ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుడు దర్శనము పొందిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బిలాముకు ఇక్కడ దేవుని ఒక దర్శనం కలిగిందండి. ఇక్కడ బాలాకు ఇశ్రాయేలు ప్రజలని తరిమి వేయడానికి ఈ బిలామును ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు బిలాముతో మాట్లాడి బిలాము బాలాకుతో చెప్తున్న మాటలు ఏమంటాడు? 17వ వచనంలో, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. ఎవరిలో ఉదయించిందంటండి? యాకోబులో నక్షత్రము ఉదయించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహామును, యాకోబును, ఇస్సాకును ఏ విధంగా ఆశీర్వదించాడో వారి సంతానముని, వారి పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు బాలాకుతో చెప్తున్నాడు బిలాము. ఏమంటున్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించెను. దేవుని ఒక నక్షత్రము, వెలుగు, ఆయన ప్రకాశవంతమైన వెలుగు యాకోబులో ఉదయిస్తుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలలో దేవుని వెలుగు అక్కడ ఉదయిస్తుందని ఇక్కడ బిలాము ఇక్కడ చెప్తున్నాడు, బాలాకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రం యాకోబులో ఉదయించును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వారి మీద ఏ దండ ఎత్తి వచ్చినా వారిని నువ్వు జయించలేవు. ఎందుకంటే వారితో పాటు దేవుడు ఉన్నాడు, వారితో పాటు యేసయ్య ఉన్నాడు, వారితో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? రాజు దండం ఇశ్రాయేలులో నుండి లేచును. అది చూడండి, ఎవరు కొట్టినట? మోయాబు ప్రాంతములను అన్నిటినీ అది కొట్టివేస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలహ వీరులనందరినీ, ఆ దేశంలో ఉన్న ప్రతాపము గల వారిని, బలవంతులని అందరిని ఏం చేస్తున్నాడంట? నాశనము చేసేస్తుందంట. ఈ మాటలు దేవుడు బిలామునకు దైవోక్తి అంటే దర్శనము ద్వారా మాట్లాడి ఉన్న మాటలు ఇక్కడ బాలాకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో వారిలో శక్తి పెరుగుతుంది, ధైర్యము కలుగుతుంది, వారు ఆ దేశం మీద కానీ ఆ ప్రజల మీద కానీ వారు జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో కూడా దేవుని శక్తి బలము పొందుకోవాలంటే ఆయన నీలో ఉదయించాలి, నీలో ప్రకాశించాలి.
నీలో ఉదయిస్తే, నీలో ప్రకాశిస్తే నువ్వు నిలబడగలుగుతావు. నిన్ను ఎవరు లేరు, నేను త్రోసివేయలేరు. దేవుని కృప నీలో ఉండాలండి. ఆయన ఉదయించే సూర్యుడు, ఆయన ప్రకాశవంతమైన సూర్యుడు, తేజో మహిమ గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉదయించే దేవుడు. కరెక్ట్. నక్షత్రం యాకోబులో ఉదయించును, నక్షత్రం యాకోబులో ఉదయించుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఉన్న దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆయన కాపాడే దేవుడు. దేవుని ఒక ఆజ్ఞ లేనిది ఏమి చేయజాలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథము 58:7-8. యెషయా 58:7-8 వచనంలో, నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఏదంటే కావాల్సిందండి? దేవునికి మనము నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం లేదండి, బలులు అర్పించాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలలో బలులు అర్పించేవారు, కానీ ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవునికి ఇవన్నీ అవసరం లేదండి. ఏంటిది? ఇతరులను ఆదుకొనడము, ఇతరులను ప్రేమించడము, ఇతరులను చేరదీయడము, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు సలహా ఇస్తున్నాడు. అదే దేవునికి ప్రీతికరమైనదండి. చూడండి, ఒకసారి చదువుతారు. నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయు. చాలా మంది ఏం చేస్తారంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా వరకు రక్త సంబంధికులు కూడా వారు ముఖం తప్పించుకుంటారండి, దూరం వెళ్ళిపోతారు. వారు చాలా దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు దేవుని ప్రేమ వారిలో ఉండదు. మాలిన బీదలకు నీ ఇంట చేర్చుకొనటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన వెడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా చేస్తే ఏమంటున్నాడండి? నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయిస్తుందంటండి. ఎంత గొప్పదనే చూడండి. నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇతరులను ప్రేమించాలంట. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము, బీదవాణిని చేరదీము, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టు, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వము. అదే దేవునికి ప్రీతికరం అండి. అవి చేస్తే చాలు. వారి హృదయంలో వేగు చుక్కవలె నక్షత్రము ప్రకాశిస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారిలో ఉదయిస్తాడు. అది దేవునికి చాలా ప్రీతికరమైనది, సంతోషకరమైనది, ఇష్టమైనదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసినోడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శిశ్రుముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, స్వస్థత నీకు శిశ్రుముగా లభించును, నీ నీతిని ముందర నడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామో, ఏమి మనం ప్రవర్తిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, అది దేవునికి సమస్తము తెలుసండి. మనం చేసే క్రియలను బట్టి దేవుడు మనతో ఉంటాడు, మన పక్షమున ఉంటాడు. మనం ఈ రీతిగా పైన చెప్పబడిన వచనముల ప్రకారంగా మనం నడుచుకుంటే దేవునికి ఎంతో ఆనందము, సంతోషము. ఆయన మన ముందు వెనక ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉదయించే సూర్యుని వల్లే మనలో ప్రకాశిస్తాడు, వేగు చుక్కవలే. చూడండి ఇక్కడ నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. నీకు ఎలా ఉంటుందంటండి? వేకువ చుక్కవలే నువ్వు ప్రకాశిస్తావంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథం చూద్దామండి ఒకసారి. హోషేయ గ్రంథం
దానియేలు దానియేలు తర్వాత ఓకే. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఆయనను అనుసరించుడు యెహోవా జ్ఞానమును సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయము తప్పక వచ్చి రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము. భూమిని తడుపునట్టి తొలకరి వర్షమును. కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు, దేవుని యొద్దకు మనం రావాలంటే ఆయన ఇచ్చే జ్ఞానము సంపాదించుకోవడానికి రావాలంటండి. ఎప్పుడైతే ఆయన దగ్గరకు మనం వస్తామో ఆయన జ్ఞానము మనము పొందుకుంటాము. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన జ్ఞానము మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనం ఉదయము తప్పక వచ్చు రీతి ఆయన ఉదయించును. ప్రతిదినము ఉదయం ఎలా మనకి వస్తుందో దేవుడు మన హృదయములో కూడా ఆ రీతిగా మనల్ని ఆయన ఉదయింప చేస్తాడంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు ఆయన తొలకరి వర్షము కడపటి వర్షం వలె మన వద్దకు ఆయన వచ్చును. చూడండి, మనం ఇంత ముందుకు పాట పాడుకున్నాం. ఏం పాట? నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు యేసయ్యా నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. Yes Lord. యేసయ్యా. అవును ప్రభువా. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. లాస్ట్ చరణం మళ్ళీ లాస్ట్ చరణం. నిరంతరం yes Lord. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని. యేసయ్యా. అవును ప్రభువా. లాస్ట్ చరణం. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. అవును ప్రభువా. యేసయ్యా. జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని. Yes, thank you Jesus. నీలోనే పుష్పించాలని. అవును ప్రభువా. యేసయ్యా. Yes, thank you Jesus. సిద్ధపరచుచున్నావు నీ రాకడకై.
హల్లెలూయా. ఆయనతో జీవించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నామండి. నీవు నేను ఈ లోకంలో జీవించే వారి కన్నా దేవునితో ఆయనతో జీవించాలని ఆశ కలిగి ఉన్నాం. తొలకరి వర్షపు వలె కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మొలవలేకపోతున్నావా? విస్తరించలేకపోతున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు వెలిగించలేకపోతున్నావా? ఆయన వర్షపు జల్లులతో, ఆయన వాక్యమనే వర్షముతో, ఆయన పరిశుద్ధాత్మతో, ఆయన ఉదయించే సూర్యుడు, ఆయన ఉదయించే జ్యోతియుడు, ఆయన ప్రకాశించే జ్యోతిల వలె ఆయన నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు కృంగిపోయినప్పుడు కూడా, పడిపోయినప్పుడు కూడా ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు అండి. ఏ రీతిగా తొలకరి వర్షపు వలె ఎండిపోయిన నీ జీవితంలో ఆయన సిగురింప చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కృంగిపోయి ఉంటావు, నువ్వు సమస్యలతో ఉంటావు, ఇంకా నా పరిస్థితి ఇలాగనే ఉంటుందేమో, నీ మనసులో వేదనతో ఉంటావేమో. కానీ ఆయన ఒకానొక దినమున ఆయన తొలకరి వర్షపులలోనే నిన్ను ఆయన సిగురింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిర్ధారణ కలిగి ఆయన జ్ఞానమును సంపాదించుకునే వారిగా, ఆయన కొరకు ఎదురు చూసేవారిగా నువ్వు సిద్ధపాటుతో ఉండు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తొలకరి వర్షపు వలె కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు ఎండిపోయే జీవితం కాదండి. నువ్వు ఆయనతో ఉంటే ఎప్పుడు సిగురిస్తూనే ఉంటావు. నీటి ఓరన నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు సిగురిస్తూనే ఉంటావు. కానీ ఆయన జ్ఞానము కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. నీ జ్ఞానము వ్యర్థము, ఫలితం లేనిది, పనికి మాలినది, పనికి రానిది. కానీ దేవుని జ్ఞానము కావాలని అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. హోషేయ 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఆయనను ఎలా, ఆయన జ్ఞానము సంపాదించాలంటే ఏం చేయాలంట? ఆయనను అనుసరించే వారిగా ఉండాలంట. సోనా గస్కు దేకో సోపత్ గరకు దేక అని హిందీలో ఒక మాట. బంగారును రాకి చూడమన్నాడు, మనుషులతో స్నేహం చేసి చూడమన్నాడు. అప్పుడే వాళ్ళ ఒక విలువ తెలుస్తుందంట, వాళ్ళ ఒక మర్యాద తెలుస్తుందంట. దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుని విలువ నీకు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకుంటావో, ఆయనతో నువ్వు కలిసి ఉంటావో, తొలకరి వర్షపు వలె నువ్వు ఎండిపోయినా బీడిపోయినా నీ జీవితముని దేవుడు మరలా సిగురింప చేస్తాడు, నిన్ను ఉదయింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈ దినం అనుకుంటున్నావు, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి, ఇంకా నా జీవితం ఇంతేనా అని నువ్వు నిరుత్సాహముతో నువ్వు మాట్లాడిన మాటలు ఎన్నో ఉంటాయి. కానీ దేవుని వైపు చూడు, ఆయన జ్ఞానమును పొందుకో, ఆయనను అనుసరించుకో, ఆయనతో సహవాసము చేయి. ఆయన నిన్ను సిగురింప చేస్తాడు. ఆయన బిడ్డలు త్రుట్టిలిన ఆయన లేపే దేవుడు. ఆయన నీ పాదములకు రాయి తరగలకుండా ఎత్తి పట్టుకునే దేవుడు. ఆయన ఉదయించే సూర్యుడు, ప్రకాశించే శక్తిమంతుడు, తేజో మహిమ గలవాడు, తేజస్సులో ఉన్న దేవుడు. ఆయన నిన్ను కూడా ఉదయింప చేసేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా ఆయన జ్ఞానం పొందుకోవడానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మలాకీ గ్రంథం, మలాకీ మత్తయికి ముందు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మలాకీ గ్రంథం మత్తయికి ముందు, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. చూడండి, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన నామమందు భయభక్తులు గలవారు మీరు నీతి సూర్యుని చూచెదరు. ఉదయించుము, నీతి సూర్యుడు ఉదయించును. ఎలా ఉండాలంట అండి? భయభక్తులు గలవారు, వాళ్ళ మీద దేవుని ఒక నీతి సూర్యుడు ఉదయిస్తుంది. నీతి సూర్యుడు ఉదయిస్తాడంట కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా భయభక్తులు గల వారి వల్లే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీతి సూర్యుడు నీ మీద ఉదయించినప్పుడు నువ్వు ఎలా ఉంటావంట? రెక్కలు, చూడండి, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. నీ రెక్కలు ఎలా ఉంటావండి? ఆరోగ్యం నువ్వు ఏ పని చేస్తున్నావు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే నీ రెక్కలు ఆడితేనే డొక్కాడుతుంది అంటారు. రెక్క ఆడితేనే డొక్కలాడు అంటే నీవు కష్టం చేసుకోవడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. పక్షి రాజు రెక్కల వలె ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు. చూడండి ఏమన్నాడు? అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు. చూడండి, క్రొవ్విన దూడలు ఎలా ఉంటుందో తెలుసా? చూసారా గంతులు ఎట్లేస్తుంటాయి? అవి గంతులు వేస్తుంటాయి. దూడలు చెంగ 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 ఇట్లా ఎగినా ఉంటే అక్కడ పడుతుంటాయి అవి. ఆ రీతిగా క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దూడలు ఎలా గంతులు వేస్తామండి? ఆ రీతిగా దేవుడు నిన్ను గంతులు వేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి? నీతి సూర్యుడు ఉదయించును, భయభక్తులు గలవారి వలె ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవారి వలె ఉండాలి. దేవుని యందు భయం లేకపోతే కష్టమండి. దేవుని ప్రేమ లేకపోతే కష్టము. దేవుడు మనకి సమీపమై కొద్దీ దేవుని ప్రేమ మనలోంచి కోల్పోతున్నాం. దేవుని భయము కోల్పోతున్నాం. ఇది వరకు దేవుడు అంటే ఎంతో భయం ఉండేది. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎంతో భయముతోని, ఎంతో సిద్ధపాటుతోని దేవుని సన్నిధికి స్తుతిస్తూ ఆరాధించి వెళ్ళే వాళ్ళు చాలా ఉంది. ఇప్పుడు చాలా మంది ఏమవుతున్నారంటే ఏదో అది వారానికి ఒక పని వలె ఏదో వెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన భయం మనలో లేదండి, కానీ ఆయన భయభక్తులు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు మనం భయభక్తులు కలిగి లేకపోతే మనం ఏమి చేయలేమండి. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఆయన భయం ఆటోమేటిక్గా మనలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనలో నింపబడుతుంది. అప్పుడు మనము దేవుని ప్రేమ మనలో ఎక్కువ దేవుతంట మనము క్రొవ్విన దూడల వల్లే గంతులు వేస్తామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గంతులు వేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలండి. గంతులు వేయాలంటే ఆయనతో నువ్వు వెలిగించబడాలంటే ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. నువ్వు ఉదయించాలంటే ఆయన జ్ఞానం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోక జ్ఞానమే ఎక్కువ. మనకి దినదినము లోక జ్ఞానంతో మనము ఆధారపడి ఉంటుంటాం చాలా వరకు. లోక జ్ఞానము కాదండి, దేవుని జ్ఞానము మనకు కావాలి. ప్రభా, ఈ దినం ఈ సమస్య ఉంది, నీ ఆలోచన మాకు కావాలయ్యా, నీ జ్ఞానంతో మేము నడుచుకోవాలయ్యా అని దేవుని ఎదుట మనం మొరపెట్టే వారిగా ఉండాలి. ఆయన జ్ఞానం పొందుకునే వారిగా మనం ఉండాలి. నక్షత్రం వల్ల దేవుడు యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు యాకోబులో నక్షత్రం వల్లే ప్రకాశిస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు నువ్వు ఉదయిస్తావండి. ప్రార్థనలు ఉంటే మన ముఖము ప్రకాశిస్తుంది. ఒక వెరైటీగా మన ముఖము కనపడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఆయనకు లోపడి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన జ్ఞానము కలిగి ఉండాలి. అప్పుడు మనము ఉదయించే వారిగా మనం ఉంటాము. మనము నీటిన ఓరబడిన వారు వలె ఉంటాము. తొలకరి వర్షపు మనలో నింపబడి మనము ఎదజల్లుతామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకాశిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఈ రీతిగా ఎలా ఉన్నావు? నువ్వు ఉదయిస్తున్నావా లేదా నువ్వు బీడిపోయిన జీవితం వల్ల నీ జీవితం కట్టబడుతుందా? నీ జీవితం ఎలా ఉన్నది? మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఉదయించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. మనం ఏదో జరిగిపోతుంది భయపడుతూ, మనం ఏదో జరిగిపోతుందని చెప్పి మనము దేవుని యందు మనము ప్రేమ లేక, దేవుని యందు భయభక్తులు లేక, దేవుని యందు ఆశ లేక, లోకం వైపు ఆశ మనం పెట్టుకొని లోకం వైపు చూస్తున్నప్పుడు మనం జయించలేమండి. దేవుని వైపు చూస్తూ దేవుని జ్ఞానం పొందుకుంటూ ఆయనతో సహవాసము కలుగుతూ
మనం జీవించే వారిగా మనం ఉండాలి. అప్పుడు నీవు ఉదయించబడతావు, నీ కుటుంబం ఉదయించబడుతుంది, నీ కుటుంబంలో నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం వెలిగించబడే వారిగా, ఉదయించే వారిగా మనం ఉందాము. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ఒక పాట మలవాడండి, నిరంతరం పాట తీయండి, లాస్ట్ చరణం పడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. కొలకరి భాషపు కల్లులలో నీ పొలములోనే నాటితివి. కొలకరి భాషపు కల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతో మహిమపరచాలండి, అందరం వాడాలి. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం అవును ప్రభువా, యేసయ్యా నీ పాదాలకు ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి దేవుని స్తుతించండి. నిరంతరం ఆయనతో మనం జీవించే వారిగా ఉండాలండి. ఎప్పుడైతే ఆయనకు మనం లోబడి ఉంటామో, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన సహవాసము కలిగి ఉంటామో, నువ్వు ఉదయిస్తావండి. తొలకరి వర్షపు వలె
దేవా. నువ్వు సిగురింప చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు కృంగి ఉన్నావా? నువ్వు బాధపడుతున్నావా? వేదనలో ఉన్నావా? ఆయన సిగురింప చేసే దేవుడు. నిన్ను కుటుంబాన్ని ఉదయింప చేసే దేవుడు. నువ్వు ఏ విషయంలో తొందరపాటు లేకుండా దేవుని సన్నిధిలో ఆయన సహవాసముతోని ఆయనను అంటు కట్టుకొని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన సహవాసంలో నువ్వు ఉంటే నువ్వు మరలా సిగురిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో మరి అనిత ప్రార్థన చేయాలని కోరుచున్నాం. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. Yes. అవును దేవా. ఓ థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి. ఆయా పాటలు నేను మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం దేవా. వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన తండ్రి వందనాలు యేసయ్యా. అవును తండ్రి ప్రభా, భూమిని తడుపుటకు నాయన కడవరి తొలకై వర్షంలో పుట్టించబడిన నేనైనా సెలవేసినామా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి ప్రభా, మా యొక్క జీవితాలు అయా చిగురింపజేయగలవు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. అయా నీ భయభక్తులు కలిగి ప్రభా నీకు సమీపంగా అయా నీకు నిన్ను అనుసరించి నడుచుకునే జీవితం దయచేయండి ప్రభా. వందనాలు ప్రభా. అయా నిన్ను అనుసరించి నడిచినప్పుడు నా తండ్రి నైనా కిందనైనా సంపూర్ణమైన ఆరోగ్యం సెలవిస్తున్నాను నీకు వందనాలు యేసయ్యానికి స్తుతులు తండ్రి ప్రభా. అవును తండ్రి నాయన తండ్రి ఏ ఉపవాసం గురించి మాట్లాడిన దేవానికి స్తుతులు ప్రభా. అయా తండ్రి నాయన ప్రభా, వస్త్రహీనులు కనిపించినప్పుడు వస్త్రం తీయడానికి అయా ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడానికి నా తండ్రి యొక్క సహాయం. అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని సెలవిస్తున్న దేవానికి స్తుతులు. అప్పుడు నీ వెలుగు వేకుచుకోవాలి ఉదయించిన సెలవిస్తున్న మా తండ్రి నీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, గుప్పలు నీ కొరకు ఇచ్చిలాగిన సహాయం చేయండి వందనాలు తండ్రి ప్రభా. అవును యేసయ్యా తండ్రి నీకు స్తుతులు నా తండ్రి నాయన ప్రభా. అయ్యా ఎంత చక్కని మాటలతో ప్రభా నాయన బలపరిచిన తండ్రి మాట్లాడిన తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి అయ్యా నీ వల్లే ప్రభా నీలో జీవించడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నజరేయుడైన యేసయ్యా నీకు స్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను ప్రభా నాయన మీరు తండ్రి మాట్లాడి ప్రభా నాయన బిడ్డలను ప్రభా ధైర్యపరిచి ఆదరించండి దేవానికి. అయ్యా నాయనానికి అనేకులను రక్షణలోకి నడిపించండి దేవానికి వందనాలు తండ్రి ప్రభా. అయ్యా వాక్యం చెప్పిన మా అమ్మాయిని కూడా మీ కృపలో జ్ఞాపకం ప్రభా. అయ్యా తండ్రి మీరు ఇంకా గొప్పగా నాయన బిడ్డను వాడుకోనండి తండ్రి నీకు స్తుతులు నా తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రభా మీ కృపలో భద్రపరిచిన తండ్రి. అయ్యా సన్నిధాన ప్రభా మా మధ్య నుంచి దేవానికి వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ ప్రార్థన అంతట్లో నాయన మాకు నాయన మీరు సహాయం చేసినందుకు నజరైన యేసు నామములో అడిగిపెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన దేవునికి చేతులెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, భయభక్తులు కలిగి ఉండాలి ప్రభు నాయన తండ్రి. నువ్వు తండ్రి ప్రభా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు నాయన మీరు తోడుగా ఉన్నట్లు ప్రభావ మీరు ముందుగా ప్రభు నాయన తండ్రి మీరు ఉన్నట్లు ప్రభావ మీరు మాతో ఉండండి ప్రభు నాయన. ఈ సన్నిధి నుంచి బలపడండి ప్రభు నాయన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి
పరిశుద్ధాత్మ నీటి సహవాసము వీడి చూస్తున్న ప్రతి బిడ్డలను వారి ఒక్క తండ్రి దేవుడు సృష్టించిన ప్రతి బిడ్డలను బట్టి, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి, కుటుంబాలను బట్టి, దేశంను బట్టి, ప్రజలను బట్టి, డాక్టర్లను బట్టి దేవుడు తోడుగా ఉండి సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున తోడుగా ఉండును గాక.